హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో, లాస్ట్ టైం మనము ఒక వీడియో చేసామనమాట. ఏంటంటే నియోనేటల్ జాండీస్. చిన్న పిల్లల్లో జాండీస్ ఎందుకొస్తుంది అనేటప్పుడు, సో, వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేటప్పుడు కొన్ని డిస్కషన్ చేశామనమాట. ఆ డిస్కషన్ చేసినప్పుడు ఒక పాయింట్ వచ్చింది. బేబీలో నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది మదర్ బ్లడ్‌లోకెళ్తుంది. చాలామంది కామెంట్స్ పెట్టారు. సో, ఎలా ఎళ్తుంది? ఎందుకెళ్తుంది? సో, మదర్ బ్లడ్, బేబీ బ్లడ్ మిక్స్ అయిపోతుంది గదా! మనకు చాలా సినిమాల్లో ఫేమస్ డైలాగ్ ఉంటుందనమాట. రక్తం పంచుకొని పుట్టారు అని. సో, అసలు నిజంగానే బేబీకి, మదర్‌కి మధ్యలో రక్తం అనేది మిక్స్ అవుతుందా? లేకపోతే అది ఎలా జరుగుతుందనేది మనకు చాలా మందికి డౌట్ ఉంది. అసలు నిజంగా రక్త సంబంధం ఉంటుందా? లేదా? అని మనము క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాము. సో, ఫస్ట్ మనం అది తెలుసుకోవాలంటే కొంచెం ఫిజియాలజీ తెలుసుకోవాలి. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ బేబీ ఉంది. బేబీకి, మదర్‌కి కనెక్షన్ ఏమంటామంటే మనం అంబిలికల్ కార్డ్ అంటాం. మన బొడ్డులో నుంచి ఒక పైప్ లాగా వస్తుంది చూసారా? అది అంబిలికల్ కార్డ్ అంటారనమాట. చూడండి, ఇది బేబీ బొడ్డులో నుంచి మదర్ యూటరస్ గర్భసంచి ఏదైతే ఉందో ఆ గర్భసంచికి అతుక్కొని ఉంటుందనమాట. మదర్‌కి, బేబీకి కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ గర్భసంచిలో నుంచి బేబీకి ఎలా కనెక్షన్ ఉంటుందంటే ఈ అంబిలికల్ కార్డ్ నుంచి ఉంటుందనమాట. ఇది ఒక పైప్ లాంటి స్ట్రక్చర్. ఒక పైప్ లాగా ఉంటుంది. అదే చిన్న పిల్లలప్పుడు పుట్టిన తర్వాత దాన్ని కట్ చేసి క్లోజ్ చేస్తారనమాట. సో, దాన్ని మనం అంబిలికల్ కార్డ్ అంటాం. ఈ అంబిలికల్ కార్డ్‌కి, మదర్‌కి మధ్యలో ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ప్లెజెంటా అంటామనమాట. ఈ ప్లెజెంటా దగ్గరే మదర్‌కి, బేబీకి ఏం ఎక్స్‌చేంజ్ కావాలన్నా ఇక్కడే ఎక్స్‌చేంజ్ అయితాయనమాట. సో, ఇది చూడండి, ఇది బేబీ బొడ్డులో నుంచి వచ్చే ప్లెజెంటా. ఇది మదర్ యుటిరస్ అనమాట. గర్భసంచి. గర్భసంచికి అతుక్కొని ఉండే ప్లెజెంటా. సో, ఈ ప్లెజెంటా ద్వారానే ఈ బేబీకి, మదర్‌కి కమ్యూనికేషన్ ఉంటుంది. అసలు మనం రక్తం మదర్‌కి, బేబీకి మధ్యలో మిక్స్ అవుతుందా లేదా అని చూడాలంటే ఈ పార్ట్‌ని ఎక్కడైతే కనెక్షన్ అయిందో ఈ పార్ట్‌ని మనం ఎన్లార్జ్ చేసి చూద్దాం. ఎన్లార్జ్ చేసినప్పుడు మనకేం కనిపిస్తుంది ఇక్కడ? ఈ పార్ట్ ఉంది చూసారా? ఈ పార్ట్ ఏంటంటే అంబిలికల్ కార్డ్. బేబీ బొడ్డులో నుంచి ఇలా వస్తుంది. సో, ఈ పార్ట్ ఏంటంటే ఇక్కడుంది చూడండి. ఇదంతా మదర్ బ్లడ్ వెసెల్స్ అన్నమాట. ఈ బ్లూ కలరు, రెడ్ కలర్ ఉంది చూసారా? ఇది మదర్ వీను. ఇది మదర్ ఆర్టరీ అన్నమాట. అదే విధంగా ఈ రెడ్, ఇక్కడ బ్లూ కలర్ ఉండేది బేబీ ఆర్టరీ, బేబీ వీన్. ఆర్టరీ అంటే మంచి రక్తాన్ని తీసుకొనెళ్ళేవి. వీన్ అంటే చెడు రక్తాన్ని. సో, ఒక్కసారి బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత అది డీఆక్సిజనేట్ అయిపోతుంది. ఆ డీఆక్సిజనేట్ అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ పంపియాలన్నమాట. ఆక్సిజన్ చేయడానికి పంపియాలి. దాన్ని మనం వీన్ అంటామన్నమాట. మీరిక్కడ క్లియర్‌గా చూడండి. సో, ఇది మదర్ బ్లడ్ వెసెల్ ఆర్టరీ. ఇది మదర్ వీన్. ఇది బేబీ బ్లడ్ వెసెల్ బేబీ వీన్. ఎక్కడ గాని ఈ మదర్ బ్లడ్ వెసెల్, బ్లడ్ వెసెల్ కనెక్ట్ కావట్లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే రక్తం పంచుకొని పుట్టడం అనేది తప్పనమాట. అలా ఉండదు. సో, ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, బేబీ బ్లడ్ వెసెల్స్ ఒక ప్లేస్‌లో ఓపెన్ అయినాయి. మదర్ బ్లడ్ వెసెల్స్ ఒక ప్లేస్‌లో ఓపెన్ అయినాయన్నమాట. సో, ఈ ఆర్టరీస్ చూడండి, ఏదైతే బ్లడ్ ఉంటుందో దాని చుట్టూ లోపలికొచ్చినాయి, అంతేగాని కనెక్ట్ కాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేబీ వదిలేసిన వేస్ట్ మెటీరియల్ అంతా మదర్ బ్లడ్‌లోకెళ్తుంది. అంటే డిఫ్యూజ్ అవుతుంది. అంతేగాని కలవదనమాట. అదే డిఫరెంట్ మెటీరియల్ ఎక్స్‌చేంజ్ అవుతుంది. బేబీకి ఏమేమి కావాలి మదర్ నుంచి? సో, ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది మదర్ బ్లడ్‌లో నుంచి బేబీ బ్లడ్‌లోకెళ్తుంది. అంటే డిఫ్యూజ్ అవుతుంది. అంటే బేబీ బ్లడ్, మదర్ బ్లడ్ కలవదు. జస్ట్ డిఫ్యూజన్ ద్వారా ఆ మెంబ్రేన్ నుంచి డిఫ్యూజ్ అవుతుందనమాట. సో, ఆక్సిజన్ మదర్ నుంచి బేబీకెళ్తుంది. బేబీ ఏం చేస్తుంది? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ బేబీ బ్లడ్ వెసెల్స్‌లో నుంచి మదర్ బ్లడ్‌లోకెళ్తుందనమాట. అంతేగాని కనెక్షన్ ఉండదిక్కడ గూడా. ఇంకొకటి, చాలా మెటీరియల్ మదర్ ఏమేమి తింటుంది? ఫుడ్ మెటీరియల్. ఫ్యాట్స్ గానీ, లేకపోతే కార్బోహైడ్రేట్ గానీ, లేకపోతే ప్రోటీన్స్ గానీ అన్నీ మదర్ బ్లడ్‌లో నుంచి బేబీ బ్లడ్‌లో డిఫ్యూజ్ అవుతాయి. అంతేగాని కలవవనమాట. అదే విధంగా బేబీ చాలా వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏది? ఎస్పెషల్లీ మెటబాలిక్ ప్రొడక్ట్స్, అదే విధంగా యూరియా, అదే విధంగా ఎస్పెషల్లీ బేబీ లోపల బ్లడ్ ఉంటుంది కదా! బ్లడ్ అంతా బ్రేక్ డౌన్ అవుతుంది. బ్లడ్ బ్రేక్ డౌన్ అవ్వడంలో మనకు సాల్ట్స్ వస్తుంటాయన్నమాట. బ్లడ్ పిగ్మెంట్స్ వస్తుంటాయి. ఆ పిగ్మెంట్స్ అన్నీ ఎక్స్‌చేంజ్ అవుతుంటాయి. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే హ్యూమన్ బీయింగ్స్‌లో అంటే కొన్ని లోయర్ యానిమల్స్‌లో మదర్ బ్లడ్, బేబీ బ్లడ్ కలుస్తాయి. బట్ హ్యూమన్ బీయింగ్స్‌లో ఏంటంటే అది లేదనమాట. మదర్ బ్లడ్, బేబీ బ్లడ్ అసలు కలవు. సో, మదర్ బ్లడ్, బేబీ బ్లడ్ కలవనప్పుడు బేబీలోకి బ్లడ్ ఎట్లెళ్తుంది అని కూడా కొంతమంది క్వెషన్ అడిగారు. సో, బేబీ లోపలుంటుంది. బేబీకి బ్లడ్ కావాలి. బేబీ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మదర్ బ్లడ్డే కదా బేబీలోకెళ్తుందని చాలామంది క్వెషన్ అడిగారనమాట. సో, అది కూడా తప్పండి. మదర్ నుంచి బ్లడ్ బేబీలోకెళ్ళదు. బేబీనే బ్లడ్‌ని సింథసిస్ చేసుకుంటుంది. అది ఎలా చేస్తుందని మనం చూద్దాం. సో, ఈ థర్డ్ వీక్ ఆఫ్ గెస్టేషన్ అంటే ఫీటస్ అంటాం కదా! ఫీటస్ ఫార్మ్ అయిపోయిన థర్డ్ వీక్‌లో ఏం జరుగుతుందంటే యోక్ సాక్ అంటామనమాట. మనము ఆమ్లెట్ ఏసుకునేటప్పుడు యెల్లో కలర్‌గా ఒకటుంటుంది చూసారా? దాన్ని యోక్ అంటారనమాట. దాని చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది.
సో హ్యూమన్ బీయింగ్స్లో యోక్ ఉండదు, ఎల్లో కలర్ ఉండదు, కానీ దాని చుట్టూ ఉన్న ఒక మెమ్బ్రేన్ ఉంటుంది, ఆ మెమ్బ్రేన్ ఉంటుంది అనమాట. ఆ మెమ్బ్రేన్నే యోక్ శాక్ అంటాం అనమాట. ఆ యోక్ శాక్ నుంచి ఫస్ట్ బ్లడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యోక్ శాక్ నుంచే కాకుండా అయోటా అంటాం అనమాట. మనము హార్ట్ నుంచి బ్లడ్ వెజల్ బయటకు వస్తుంది చూసారా, అక్కడి నుంచి కూడా తయారవుతుంది. అదేవిధంగా గోనాడ్స్ అంటే బేబీ యొక్క టెస్టికల్స్ కానీ లేకపోతే బేబీ యొక్క ఓవరీస్ కానీ అక్కడి నుంచి కూడా బ్లడ్ అనేది తయారవుతుంది. ఎప్పుడు ఇది 3 వీక్స్ వరకు. థర్డ్ మంత్కి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఈ స్టెమ్ సెల్స్ అనేవి థర్డ్ మంత్లో లివర్లోకి వెళ్తాయి, స్ప్లీన్లోకి వెళ్తాయి, అదేవిధంగా లింఫ్ నోడ్లోకి వెళ్తాయి అనమాట. లివర్ అంటే అందరికీ తెలుసు రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టెమ్ సెల్స్ అనేవి ఇక్కడికి వెళ్తాయి. సో థర్డ్ మంత్ తర్వాత ఏమవుతుందంటే ఈ యోక్ శాక్ నుంచి అయోటా నుంచి గోనాడ్స్ నుంచి కంప్లీట్గా స్టాప్ అయిపోయి బ్లడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే లివర్ నుంచి వస్తుంది. అదేవిధంగా లివర్కి ఆపోజిట్ సైడ్ స్ప్లీన్ ఉంటుంది అనమాట, స్ప్లీన్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకు బాడీలో మొత్తం లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ లింఫ్ నోడ్స్ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడు వరకు? థర్డ్ మంత్ నుంచి జస్ట్ బేబీ పుట్టేంత వరకు, అంటే ఫుల్ టర్మ్ బేబీ, పూర్తిగా నెల నిండిన బేబీ అంటారు కదా, ఆ నెల నిండిన బేబీ ఎప్పుడైతే అబౌట్ టు డెలివర్ ఆ టైంలో ఏమవుతుందంటే స్టెమ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలోకి వెళ్తాయి అనమాట. బాడీలో అన్ని చాలా బోన్ మ్యారో అంటే ఎముకల లోపల మూలగా అంటాం చూసారా, బొక్కల లోపల ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, సో దాన్ని బోన్ మ్యారో అంటారు అనమాట. ఈ స్టెమ్ సెల్స్ అన్ని జస్ట్ బిఫోర్ బర్త్ ఏమవుతుందంటే ఈ లివర్ నుంచి స్ప్లీన్ నుంచి లింఫ్ నోడ్స్ నుంచి ఏమవుతుందంటే బోన్ మ్యారోలోకి వస్తాయి. అంటే బేబీ పుట్టేకి ముందు మొత్తం ఈ బ్లడ్ అంతా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఎప్పుడు వరకు? 13 ఇయర్స్ వరకు. 13 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి అంటే ప్యూబర్టీ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో పిల్లలు, సో వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి 13 ఇయర్స్ లోపల. ఆ 13 ఇయర్స్కి ఏం జరుగుతుందంటే మొత్తం బోన్స్ కాకుండా బ్లడ్ అనేది ఓన్లీ యాక్సియల్ స్కెలిటన్ అంటే స్కల్, అదేవిధంగా వర్టిబ్రా, అదేవిధంగా పెల్విక్ బోను ఇక్కడి నుంచి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు? 20 ఇయర్స్ తర్వాత. ఈ 13 నుంచి 20 ఇయర్స్ వరకు ఏం జరుగుతుందంటే లాంగ్ బోన్స్, మనకు తుంటి ఎముక, లేకపోతే కాలు ఎముక, లేకపోతే చేతుల ఎముక, లేదా పెరిఫెరల్ బోన్స్ చుట్టూ కాళ్ళ వేళ్ళు ఇక్కడి నుంచి అంతా ప్రొడ్యూస్ కాదనమాట. 20 ఇయర్స్ దాటేటప్పటికి ఏంటంటే ఓన్లీ యాక్సియల్ స్కెలిటన్లో స్కల్ నుంచి వస్తుంది, బోన్ మ్యారో నుంచి అదేవిధంగా వర్టిబ్రా నుంచి వస్తుంది, సో పెల్విస్ నుంచి వస్తుంది, ఇక్కడ హిప్ బోన్ అంటారు కదా, హిప్ బోన్స్ నుంచి వస్తుంది. అంతేకాకుండా అప్పర్ పార్ట్ ఆఫ్ టిబియా, అప్పర్ పార్ట్ ఆఫ్ హ్యూమరస్ అంటామంట, మన తొడ ఎముక అప్పర్ పార్ట్ నుంచి వస్తుంది, చేతి ఎముక అప్పర్ పార్ట్ నుంచి కొద్దిగా వస్తుంది అనమాట. మెయిన్గా వచ్చి మనకు స్కల్ నుంచి లేకపోతే వర్టిబ్రా నుంచి బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేబీకి మదర్కి బ్లడ్ అనేది మిక్స్ ఉండదు. బేబీ బ్లడ్ సపరేట్గా తయారు చేసుకుంటుంది, మదర్ బ్లడ్ సపరేట్గా తయారు చేసుకుంటుంది. బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఏవైతే న్యూట్రియంట్స్ కానీ వేస్ట్ మెటీరియల్స్ కానీ సో అవి మాత్రం ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. అంతేగాని హ్యూమన్ బీయింగ్స్లో బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ ఎప్పుడు కలవదన్నమాట. థ్యాంక్ యూ. Fiticus Homeopathy